ఏ పండుగ వచ్చినా ఒక ఫోటోతో మెగా అభిమానులు ఫుల్ జోష్ నింపుతుంటారు ఆ కుటుంబ సభ్యులు. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లింకార జన్మాష్టమి వేడుకల ఫోటోలు ఎక్స్ లో సందడి చేస్తున్నాయి. క్లింకారతో కలిసి పూజ గదిలో ఉన్న ఫోటోలను పంచుకుంటున్న ఉపాసన, అమ్మ క్లింకార ఇద్దరు పూజ చేసుకుంటున్న సమయం అని క్యాప్షన్స్ పెట్టారు. అలాగే మరో ఫోటో పంచుకుంటూ మా పూజలో నాన్న రైమ్ కూడా చేరారని రాసుకొచ్చారు. ఇక క్లింకారతో సురేఖ అడుగులు వేయించారు. ఈ ఫోటోలను మెగా అభిమానులు షేర్ చేస్తూ క్యూట్ అని కమెంట్లు పెడుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్నందుకు హిట్ మ్యాన్ సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ గనుక వేలంలోకి వస్తే దక్కించుకునేందుకు 3 ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు ఐపీఎల్ లో వర్గాల చర్చ నడుస్తుంది. ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కాగా ఐపీఎల్ లో ఓ జట్టును అత్యధిక సార్లు ఛాంపియన్ గా నిలిపిన మొదటి కెప్టెన్ గా రోహిత్ శర్మ తన పేరును చరిత్ర పుటలో లిఖించుకున్నాడు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ సినిమా వరకు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగా రీసెంట్ గా యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో బాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఆయన పేరు భారీగా ట్రెండ్ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభాస్ తో హీరోగా తాను తెరకెక్కించనున్న స్పిరిట్ కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో 2 కీలక ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలు పూర్తయినట్లు తెలిపారు. వచ్చే 4 ఏళ్లు తన పూర్తి షెడ్యూల్ ఈ 2 ప్రాజెక్టులకి సరిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోని స్పిరిట్ సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే సినిమా విడుదలకు మాత్రం 2 ఏళ్లు పట్టొచ్చని తెలిపాడు. శతాధిక వృద్ధురాలంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు మనకు గుర్తుకు వస్తాయి. బ్రిటన్ లోని బెన్హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల మ్యానెట్ బైలీ అందుకు భిన్నం. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తనకు ఇష్టమైన స్కై డైవింగ్ చేయాలనుకున్నారు. బెక్లెస్ ఎయిర్పోర్ట్ లో 2100 మీటర్ల ఎత్తులో స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. యూకేలో అత్యంత వృద్ధ స్కై డైవర్ గా రికార్డు సృష్టించారు. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ సాహసాలు చేయడం నాకు మొదటిసారి కాదు. 2 ఏళ్ల క్రితం 100వ పుట్టినరోజు సందర్భంగా ఫెరారీ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు 210 కిలోమీటర్ల వేగంతో సిల్వర్టన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్ చుట్టూ రేసింగ్ చేశా. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇటువంటి వాటిలో పాల్గొంటే ఉత్సాహం రెట్టింపు అవుతుందంటూ చెప్పుకొచ్చారు. విజువల్ వండర్ అనే పదానికి టాలీవుడ్ లో అసలైన అర్థం చెప్పిన చిత్రం ఈగ. పెద్ద హీరోలతోనే కాదు, చిన్న ఈగతోనూ సినిమా తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించొచ్చని నిరూపించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజమౌళికి తనకు మధ్య జరిగిన సరదా సంభాషణ పంచుకున్నారు. నేను విజయేంద్ర ప్రసాద్ సార్ ని ఎప్పుడు ఈగ సీక్వెల్ గురించి అడగలేదు, కానీ రాజమౌళితో దీని గురించి సరదాగా చర్చించాను. ఈగ 2 చేస్తానన్నారు కదా, ఇది ఎప్పుడు మొదలు పెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన, మేము ఈగ 2 చేసినా నీతో అవసరం లేదు, ఈగ ఉంటే చాలు, అదే సీక్వెల్ లో తిరిగి వస్తుందని చెప్పారు. ఈగ సినిమా చేయాలని ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాఫ్లుపడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి అక్కడ పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, అందరితో చర్చించాలని నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదు. అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తాం. వైకాపా హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. గత 5 ఏళ్లలో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్ కు రాలేదు. 2023లో 450 కోట్ల నిధులు వస్తే వాటిని పక్కదారి పట్టించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్న డబ్బు మున్సిపల్ శాఖకు ఇచ్చారు. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణాలపై స్పష్టత వస్తుంది. సెప్టెంబర్ 13న మరో 75 క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారు. ఆక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నా. నిర్మాణాలు వదులుకోకపోతే మేము స్వాధీనం చేసుకుంటాం. నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టామని నారాయణ తెలిపారు. సినిమాల్లో తనదైన నటనతో ఎంతో మంది అభిమానులు గెలుచుకున్న అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఇప్పుడు మరో ప్రత్యేక పాత్రతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఈయన చేసే సందడంతా తెర వెనకే. హాలీవుడ్ తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ది లయన్ కింగ్ కి ప్రిక్వెల్ గా ముఫాసా ద లయన్ కింగ్ ను రూపొందిస్తున్నారు. ఇందులో ముఫాసా అనే ముఖ్యమైన పాత్రకు మహేష్ బాబు తన గాత్రాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా స్కార్ అనే పిలిచే టాకాల కథ ఇది అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. ఇందులో అప్పుడప్పుడే
చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది మనం ఒక్కడిగా పోరాడాలి అంటూ మహేష్ శెట్టిని సంభాషణలు సినీ ప్రేల్ని ఆకట్టుకుంటున్నాయి. జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా 25,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు వ్యాపారుల సమాఖ్య కాయిట్ వెల్లడించింది. పూలు, పండ్లు, మిఠాయిలు, పూజా సామాగ్రి, అలంకరణ వస్తువులు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున అమ్ముడైనట్లు కాయిట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రవీణ్ కన్నేల్వాల్ వెల్లడించారు. డిజిటల్ శకటాలు, సెల్ఫీ పాయింట్లు ఈసారి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు కండల్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు సహా పల్లెల్లో ఆగస్టు 26న పెద్ద ఎత్తున జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రాఖీ పండుగ సందర్భంగా దాదాపు 12,000 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని కాయిట్ అంచనా వేసింది. 2022లో ఈ పండుగ సందర్భంగా 7,000 కోట్లు, 2021లో 6,000 కోట్లు, 2020లో 5,000 కోట్లు విలువ చేసే విక్రయాలు జరిపినట్లు తెలిపింది. పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతున్నాయని, ప్రజలు వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని కండేల్వాల్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమైంది? మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటే ఎందుకంత భయపడుతున్నారు? చంద్రబాబు ఆయా చోట్ల చేస్తున్న ఉపన్యాసాలు చూస్తే దారుణంగా ఉంటున్నాయి. తాను రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసేది, తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేసేది చెప్పకుండా జగన్ పై దూషణకు దిగుతున్నారు. జగన్ ను భూతంతో పోల్చుతూ భూస్థాపనం చేయాలని దుర్భాషలాడారు. భూతం మళ్ళీ లేకుండా కాంక్రీట్ వేయాలని చెప్తున్నారు. అప్పుడు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందట. ఈవీఎం మ్యానిపులేషన్ ద్వారా అధికారం సాధించారా, లేక ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వంలోకి వచ్చారా అనేది పక్కన పెడితే 5 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటారు కదా. అఫ్ కోర్స్ ఆయన తప్పుకొని తన కుమారుడు లోకేష్ కు సీఎం పదవిస్తే తప్ప అప్పుడైనా ఇదే కూటమి ప్రభుత్వమే కదా ఉండేది. ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటేనే ఆయన గెలుపు ప్రజల అభిమానంతో వచ్చింది కాకపోవడం వల్లనేమో అన్న భావన కలుగుతుందన్నారు.